దేశం కాని దేశం అయిన వాళ్లు గెంటేశారు. కన్న కూతురితో రోడ్డున పడింది. బాధ వినేవాళ్లు కనుచూపు మేరలో లేరు. మాతృభూమిపై మనసు కొట్టుకున్నా వెళ్లే మార్గం లేదు. చివరకు సోషల్ మీడియా ఓ మార్గం చూపించింది. తన కష్టాన్ని ప్రపంచానికి తెలిసేలా చేసింది. స్వయంగా కేంద్ర మంత్రి స్పందించారు. మనసు బరువు చేసిన కష్టాలకు దూరంగా మరి కాసేపట్లో దేశంలో అడుగు పెట్టబోతోంది గురుప్రీత్ సింగ్. मेरा नाम गुरप्रीत उर्फ रिंका है। प्लीज मुझे जल्द से जल्द भारत बुलाया जाए। జర్మనీలో చిక్కుకున్న హర్యానాకు చెందిన మహిళకు విముక్తి కల్పించారు విదేశాంగ శాఖ అధికారులు. గుర్ప్రీత్ అనే ఓ మహిళ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోకు రెస్పాండ్ అయ్యారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. ఫ్రాంక్ఫర్ట్లోని ఇండియన్ ఎంబసీ అధికారుల్ని అలర్ట్ చేశారు. ట్విట్టర్ ద్వారా గుర్ప్రీత్తో సంప్రదింపులు జరిపిన అధికారులు ఆమెను ఎంబసీకి తీసుకొచ్చారు. హర్యానాలోని ఫరీదాబాద్కు చెందిన గురుప్రీత్ను తన అత్తామామలు జర్మనీ తీసుకెళ్లారు. తీరా అక్కడికెళ్లాక ఆమెను ఇంట్లోంచి గెంటివేయడంతో తన 7 ఏళ్ల కూతురితో కలిసి శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటోంది. అక్కడి పరిస్థితులతో తీవ్ర మనస్తాపానికి గురైన గురుప్రీత్ తన బాధను ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. मैं भारत सरकार से प्रार्थना करती हूँ, प्लीज मुझे जल्द से जल्द भारत बुलाया जाए। मेरे ससुराल वालों ने मेरे साथ धोखा किया, धोखे से मुझे जर्मन भिजवाया और यहाँ मुझे रिफ्यूजी कैंपों में जमा करा दिया, जिससे मैं और मेरी बेटी 7 साल की मेरी बेटी है, हम दोनों बहुत परेशान हैं। मैं अपने भारत वापस आना चाहती हूँ। मेरी भारत सरकार से प्रार्थना है, हाथ जोड़ के विनती है, मुझे मेरे भारत में वापस बुलाया जाए। గుర్ప్రీత్ బాధను చూసి స్వయంగా రెస్పాండ్ అయ్యారు సుష్మా స్వరాజ్. ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ సిచ్యుయేషన్ను మానిటరింగ్ చేశారు. దీంతో ఫ్రాంక్ఫర్ట్లోని ఇండియన్ కాన్సులేట్ అధికారులు ఇండియాలోని గురుప్రీత్ తల్లిదండ్రులతో మాట్లాడారు. ఆమె పరిస్థితి గురించి ఆరా తీశారు. తర్వాత శరణార్థి శిబిరం నుంచి ఆమెను భారత్ పంపించే ఏర్పాట్లు చేశారు. मैं आप सबको बाकी की कहानी वहाँ आके बताऊंगी। मेरे ससुराल वालों ने मेरे साथ